నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణలో ఉద్యోగులకు వరాల జల్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అడగకుండానే ఉద్యోగులకు ఉచితంగా ₹1 కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని 3 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఈ వరాలు ఇచ్చారన్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న పీఆర్సీపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పీఆర్సీ పైన మాట నిలబెట్టుకుంటామని మాత్రమే చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అంతేకాదు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా 1 గంట అధికంగా పనిచేయాలని హితవు పలికారు. అంటే ఆదాయం పెంచితే డిమాండ్లు నెరవేరుస్తామని సీఎం వెలకబెట్టారా, లేకపోతే ఆదాయం పెరగకపోతే పీఆర్సీపై ప్రకటన ఉండదా? ఇంతకీ ఉద్యోగులకు వరాలిచ్చారా, లేక వారిని సస్పెన్షన్లో పెట్టారా? గడువులోగా తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తారా లేదా? ఇదే అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు శామ్యూల్ కార్తిక్ గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ, అలాగే జిఎల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. చర్చాకారులకి అందరికీ స్వాగతం అండి. ముందుగా జిఎల్ రెడ్డి గారు నమస్తే. జిఎల్ రెడ్డి గారు మీట్లో ఉన్నారండి. నమస్తే. రైట్. ఏంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్నైతే మాత్రం వరాల జల్లు కురిపించారు. మొత్తానికి అందరికీ కూడా, అంటే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రమాద బీమా కల్పించారు ₹1 కోటి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రానున్నటువంటి ఎన్నికలనే లక్ష్యంగా పెట్టుకొని చేశారనుకోవచ్చా? మరోసారి 1 గంట అయితే మాత్రం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఉద్యోగులకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు రెడ్డి గారు? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులు, అదేవిధంగా మీకు ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? మాట్లాడొచ్చు. ఓకే సార్, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానికే వాళ్ళకు నోటికి ఏది వస్తే అది, వాళ్ళ నోటి చేత ఏది వలికిస్తే అది పలికి ఆ గద్దెనెక్కిన తర్వాత ఓడనెక్కినాక ఓడమలే, ఓడదీనాక బోడమలే అనేటువంటి పరిస్థితికి వచ్చిర్రు. ఇలా హామీలేమో కొండంతా ఉన్నాయి, ఇలా అమలు చేసింది మాత్రము గోరంతా. ఇలా ఉద్యోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇలా ఉద్యోగులు వాళ్ళు ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటండి, పిఆర్సీ అమలు చేయాలి, అదే విధంగా డిఏలను వాళ్ళకు వెంటనే డిఏలు ఇవ్వాలి, దాంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో, బకాయిలు ఉన్నాయో అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు చాలాసార్లు కూడా వాళ్ళు మెమోరాండమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఏదైతే వీళ్ళు ఈ ₹1 కోటి బీమా పథకం అనేది ఏదైతే ఇచ్చినారో, ప్రమాద బీమా ఏదైతే ఇచ్చినారో, ఇలా వాళ్ళు డైవర్షన్ చేయడానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క డిమాండ్ల కోసము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళని డైవర్ట్ చేయాలి, ఏదో మసిఊసి మారేడుకాయ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక కొత్త రకంగా ఇదోటి తీసుకొచ్చారు ₹1 కోటి బీమా ప్రకటన. అది కూడా ఏంది, వాళ్ళ కన్సెంట్ లేకుండా 1.5% బేసిక్ పేలో 1.5% వాళ్ళ శాలరీ నుండి కట్ చేసి వాళ్ళు ఈ పథకాన్ని చేసిరు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దానిపైన నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు ఎక్కడ కూడా లేవు. అంటే వీళ్ళకు ఆ బీమా వలన ఏ హాస్పిటల్లో వాళ్ళకు మరి ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, లేకుంటే ఏ రోగానికి ఏ దవాఖాన పోవాలనేది కూడా ఎక్కడ కూడా స్పష్టంగా ఏ మార్గదర్శకాలు కూడా లేవు. జస్ట్ కేవలం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక డ్రామా తప్ప వేరేది లేదు. ఉద్యోగస్తులు ప్రధానంగా అడుగుతున్నది అలా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఈ డిఏలు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి. ఎందుకంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు 2015 అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తెలంగాణ వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు 10వ పిఆర్సీ కమిషన్ ఎవరైతే ప్రదీప్ కుమార్ గారు కమిషనర్ గా వ్యవహరించారో వారి నేతృత్వంలో 29% ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగులకు, ఎందుకంటే తెలంగాణ సాధనలో కీలకంగా పనిచేసిరు తెలంగాణ ఉద్యోగస్తులు అని చెప్పి 43% ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళని గౌరవించి, తర్వాత 2018లో మళ్ళా మన దగ్గర ఏదైతే పిఆర్సీ కమిషన్ వేసి సిఆర్ బిస్వాల్ గారి చేత వారితోటి కమిషన్ తోటి ప్రాసెస్ చేయిస్తే 7.5% సిఫారసు చేసిరు వాళ్ళు. కేసీఆర్ గారు 30% వాళ్లకు ఏదైతే పిఆర్సీ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి తోడుగా 2023లో కూడా పిఆర్సీ కమిషన్ వేసిండు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, అది తర్వాత ప్రాసెస్ జరిగింది. దానికంటే ముందు కూడా హరీష్ రావు గారు వారు 2 డిఏలను ప్రకటించిండు 2023లో. అప్పుడు ఈ కాంగ్రెస్ బుద్ధిమంతులు, ఈ నాయకులు పోయి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి వాళ్ళు డిఏలు ఇస్తున్నారు, ఇది ప్రభావితం చేస్తుందని చెప్పి దాన్ని కూడా నిలువరించినటువంటి పరిస్థితి
మనందరం కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజులల్లా పిఆర్సీని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ 820 రోజులు అవుతుంది. 820 రోజుల నుంచి మరి ఏడ నిద్రపోతున్నారు వీళ్ళు? వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం గుర్తొస్తలేరా? ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు గంట ఎక్కువ పని చేయాలి, మీరు గంట ఎక్కువ పని చేస్తేనే మీ డిమాండ్లన్నీ నెరవేరుస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచాలనంటే ప్రభుత్వం రూపకల్పన చేసేటువంటి విధి విధానాలు, అదే విధంగా ప్రభుత్వం యొక్క పథకాలు, ప్రభుత్వము ఎక్కడైతే మనకు ఏ సెగ్మెంట్ లో అయితే అవసరం ఉంటుందో ఆ సెగ్మెంట్ ను డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద. జిఎల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శ్యామిల్ కార్తిక్ గారు, ఏంటి అంటే ఒక్కసారిగా ఇక ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఒక్కసారిగా ఈ యొక్క బీమా సదుపాయాలు కలపడం, అడగకుండానే ఈ యొక్క పాలసీలను తీసుకురావటాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రానున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ప్రయత్నం, మరోపక్క అసలైనటువంటి డిఏ అవ్వచ్చు లేకపోతే పిఆర్సీ అవ్వచ్చు, వీటన్నిటి కూడా పక్కదారి పెట్టించారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ, ఏ విధంగా చూడొచ్చు అంటారు? శ్యామిల్ కార్తిక్ గారు. సార్, అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఇది ఎన్నికల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అన్నారు అంటే అందులో ప్రజలకు లేదా ఎవరికైతే ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో వారికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనేదే దీంట్లో ఉన్నటువంటి సారాంశం. ఎందుకు అంటే మొన్నటి వరకు వీళ్ళందరూ ఏమన్నారు, హైడ్రా వల్ల ఏమో జరిగిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, ఇవన్నీ వచ్చినాక మేమేదో చూసుకుంటామని అన్నారు. ఈరోజు అరే ఉద్యోగులకు మేము బీమా ఇస్తామంటే మీకెందుకు సార్ అంత బాధ? నాకు అర్థం కాలేదు ఈ రోజు వరకు కూడా. అయితే అన్న ఒక్క నిమిషము మీకు ఇదే వరవాడి కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు మిమ్మల్ని ఒక్క మాట కూడా మాట్లాడించటోని కాదు. దయచేసి చర్చ, నేను మిమ్మల్ని గౌరవించిన, నన్ను కూడా మీరు గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు అన్న మొదలు పెట్టుకుంటూనే ఏమన్నారా అంటే డిఏలు, పిఆర్సీలు, పెండింగ్ బిల్లులు ఇవన్నీ క్లియర్ చేయాలి అన్నారు. ఎవరు పెట్టిన పెండింగ్? మేము పెట్టినామా? డిఎల్ పెండింగ్ పెట్టింది మీరే, పిఆర్సీ పెండింగ్ పెట్టింది మీరే, బిల్స్ని పెండింగ్ పెట్టిన వాళ్ళు మీరే, ఆఖరికి స్టేషనరీని కూడా పెండింగ్ పెట్టిపోయిన వాళ్ళు కూడా ఆ మహానుభావులు కూడా మీరే. అయితే ఈరోజు పెండింగ్ బిల్లులు పెట్టిన వాళ్ళే ఈరోజు వచ్చి ఏమంటున్నారు, పెండింగ్ బిల్స్ని క్లియర్ చేయాలి, వాళ్ళ ఏమంటారు డిమాండ్లను నెరవేర్చాలని ఈరోజు వచ్చి చర్చా వేదికలపైన నీతులు చెప్తున్నారు. నాకు అర్థం కాలే. అయితే ఈరోజు అన్న మాట్లాడుకుంటూ స్పష్టత లేదు బీమా పైన, ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలని. అసలు బీమా పైన అవగాహన తెచ్చుకొని పూర్తి స్థాయిలో దానికి ఏం జరిగింది, అసలు ఏం బీమా ఇస్తున్నారు, ఈ బీమా యొక్క ప్రాతిపదిక ఏంటి, ఏ ప్రాతిపదికన ఈ బీమా అమలు అవుతుంది అనేది పూర్తిగా కూడా తెలుసుకొని మనం అదంతా చదివిన తర్వాత అవగాహన తెచ్చుకున్నాక బీమా గురించి మాట్లాడాలి. ఎందుకంటే బీమాలు ఇట్లా ఉండవు సార్, బీమాలు ఇట్లా ఉంటాయి, మొత్తం తలసుట్టు తిరిగి రావాలి బీమాల గురించి. ఆ బీమా మొత్తం చదివినాక ఆ బీమా అర్థమైతేనే మనం ఆ బీమా గురించి మాట్లాడాలి. అయితే ఈరోజు అన్నగారు మాట్లాడుకుంటూ వాళ్ళకు తెలియకుండానే 1.5% జీతాన్ని కట్ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రైమ్ 9 వేదిక నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరి జీతం నుంచి 1.5% కాదు, 1.5 పైసే కూడా కట్టింగ్ లేకుండా, ఏ ఉద్యోగ సంఘం దగ్గర నుంచి చందా వసూలు చేయకుండా, ప్రీమియంలు కట్టకుండా ఈరోజు ఈ బీమా పథకాన్ని అమలు చేయడానికి ప్రజాప్రభుత్వం దాని ప్రక్రియను మొదలుపెట్టిందన్న విషయాన్ని ఈరోజు గమనించాలన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అయితే 40 రోజుల్లో మీరు క్లియర్ చేస్తామన్నారు కదా, 820 రోజులు అయింది, ఏం జరిగింది అని వారు అడుగుతున్నారు. నేను అంటున్నా సార్, ఈరోజు ఇది నేను కాదు అంటున్నది, ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు అడిగినాయి, కాగ్ నివేదిక అడిగింది. దాదాపు 2,88,811 కోట్ల రూపాయలు అసలు లెక్కలకే రాలేదు. మీరు దోచుకపోయిన డబ్బులు కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఫైనాన్స్లో చూపెట్టలేదు. ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా ఈ డబ్బుల్ని దోచుకపోయి దొంగతనం చేసి రాష్ట్ర ప్రజల్ని అగోగతి పాలు చేసి మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు. ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏందో హామీలు ఇచ్చింది, అలవిగాని హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఇది 2014 మేనిఫెస్టో సార్ మీది, మీ దగ్గర లేదంటే ప్రైమ్ 9 వేదిక ద్వారా పంపిస్తా, చదువుకోండి. 20వ పేజీలో మీరు ఉద్యోగుల సంక్షేమం అని రాసిరు. ఏం రాసిరు ఉద్యోగుల సంక్షేమం గురించి? ఉద్యోగులందరి పట్ల కూడా స్నేహశీల ప్రభుత్వం ఉంటుంది అని అన్నారు. ఎక్కడుంది స్నేహశీల ప్రభుత్వం అని అడుగుతున్నా. మీ హయాంలో సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్లు, ఎస్ఐలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు సార్. ఎంఆర్ఓ ఆఫీసులలో మహిళా ఎంఆర్ఓలు హత్యకు గురైనరు మీ యొక్క పాలనలా. అట్లాగే ఏమన్నారు, ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ఉద్యోగులను బదలాయింపు చేస్తామన్నారు. సాక్షాత్తు మీ హయాంలో
చీఫ్ సెక్రటరీ సిఎస్ గారే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పోస్టింగ్ ఉంటే వారిని అక్రమంగా తెలంగాణలో పెట్టుకోవడంతో పాటు వాళ్ళకి అత్యున్నతమైనటువంటి పోస్టు సిఎస్ పోస్టును కట్టబెట్టి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి ఉద్యోగుల గురించి మాట్లాడదు. అట్లాగే తెలంగాణ పబ్లిక్ కమిషన్ని సత్వరం ఏర్పాటు చేసి దాన్ని ప్రక్షాళన చేస్తామన్న మీరు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో పేపర్ లీకులయ్యి ప్రజలు పిల్లలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రేమ వ్యవహారంలో చచ్చిపోయారని మాట్లాడినటువంటి మీరు తెలంగాణ కోసం మాట్లాడద్దు. అయితే ఒక మాట సార్, అడగకుండా ఎందుకు ఇచ్చినారని అంటున్నారు. నేను ఒక మాట అడుగుతా సార్, మన తల్లిదండ్రులు మనల్ని కంటారు సార్, కన్న తర్వాత మనం ఎవ్వరం కూడా అయ్యా డాడీ నన్ను తీసుకుపోయి ఎల్కేజీలో జాయిన్ చేయి, నర్సరీలో జాయిన్ అయ్యి నన్ను ఇంజనీరింగ్ చదివి డాక్టర్ చదివి అని మనం ఎవ్వరం అడగము. కానీ మన తల్లిదండ్రులు బాధ్యతతోని మనల్ని మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తారు, ఇంగ్లీష్ మీడియం రావాలనుకుంటారు, విదేశాలకు పంపిస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక అన్నగా, ఈ రాష్ట్ర పెద్దన్నగా, గుంపు మేస్త్రిగా ఈరోజు ప్రజలకు ఉద్యోగస్తుల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుకు ఏమైనా జరిగితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అగోగతి పాలు అవ్వొద్దని ఒక పెద్ద ఉద్దేశం, పెద్ద మనసుతోని ఒక బీమా పథకాన్ని తీసుకొని వచ్చి ఆ బీమాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి కట్టకుండా ఈ యొక్క అంశాన్ని చేపడుతుంటే ఈ రోజు వీళ్ళు వచ్చి ఇట్లాంటి మొత్తానికైతే మాత్రం ఉద్యోగుల భవిష్యత్తుని ఆ దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారని చెప్పేసి శ్యామిల్ కార్తిక్ గారు చెప్తున్నారు. జిఎల్ రెడ్డి గారు, ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ అవ్వచ్చు, మిగిలినటువంటి సంస్థల్లో కూడా చాలా మంది ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ అడగకుండానే ప్రభుత్వోద్యోగులకు మాత్రం బీమా సదుపాయం కల్పించారు. ఏ విధంగా అంటే రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేశారనుకోవచ్చా? జిఎల్ రెడ్డి గారు, ఇప్పుడు మన మిత్రుడు పెద్దలు కార్తిక్ అన్న గారు మాట్లాడిరో వారు ప్రభుత్వం ముందు ఆ రకంగానే మాట్లాడితే నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు నిజం మాట్లాడితే నడిచేటువంటి పరిస్థితి ఉండదు. మీరు బకాయిలు పెండింగ్ లో పెట్టబట్టే మేము ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఆయన సార్ నేను చెప్తాను, నేను ఒక నిమిషం మీరు వినండి. కేసీఆర్ గారు ఏదైతే పిఆర్సీ కమిషన్ సిఫారసు చేసిన దానికంటే కూడా ఎక్కువ మొత్తం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగస్తులను కాపాడింది కేసీఆర్ గారు. అది రికార్డులో ఉన్నది. నేనే ముట్టిగా జోలు చెప్తలేను, ఇలా లేక మసిపూసి మారడికాయ చెప్తలేను కదా నేను. ఇవాళ వీళ్ళు 1.5% కట్ కాలేదని చెప్తున్నారు కదా బేసిక్ ప్రైస్. ఒకవేళ 1.5% కట్ అయినట్టు మేము నిరూపిస్తే ఏం చేస్తారండి మన కార్తిక్ అన్న గారు? మీరు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేస్తున్నాము, గంట సేపు పని చేయాలి, లేకపోతే మీరు పని చేస్తేనే మేము మీ డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పారు కదా. అంటే రేపు ప్రభుత్వం విఫలం అయిపోతున్నది, ప్రభుత్వం విఫలము రేపు వాళ్ళ మీద బురదలకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద చల్లొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం ఉన్నది తప్ప వేరే కొత్తగా వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగులకు వాళ్ళు చేసేదేం లేదు, జరగబోయేది కూడా ఏం లేదు. ఇలా 820 రోజులు వృధా చేసిరండి. ఇవాళ వీళ్ళకు ఏదైతే డిఏ ఏరియాలు ఉన్నాయి కదా, డిఏ ఏరియాలు ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉన్నది కదా, దాంట్లో వీళ్ళు ఒక 3 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 120 ప్రకారంగా, ఇంకోటి జీవో నెంబరు 78, ఇంకోటి జీవో నెంబర్ 2 ప్రకారంగా ఇచ్చి ఒకటేసారి ఇవ్వాలి. సిపిఎస్ కింద డబ్బులు ఇచ్చేది ఒకటేసారి ఇవ్వాలి. వీళ్ళు ఒక దాంట్లో 37 ఇన్స్టాల్మెంట్లు, ఓ దాంట్లో 24 ఇన్స్టాల్మెంట్లు, ఓ దాంట్లో 20 ఇన్స్టాల్మెంట్లు పెట్టి ఎప్పటిదాకా చేస్తారండి వీళ్ళు? మళ్ళీ రిటైర్మెంట్ మళ్ళీ తయారవుతారు కదా, రిటైర్మెంట్ అయ్యేటువంటి ఉద్యోగస్తులు తయారవుతారు కదా. వీళ్ళు సిపిఎస్ ని ఓపీఎస్ కింద మారుస్తామని చెప్పి వాస్తవం కాదా ఇది? కానీ రిటైర్మెంట్ అంశం వేరు. రిటైర్మెంట్ అనేప్పుడు గత బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అది అప్పుడు ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటో ఆలోచించే పరిస్థితి లేదు. రెడ్డి గారు, నేనేమంటున్నా అంటే కార్తిక్ గారు ఏదైతే మాట్లాడిరో గతంలో పెండింగ్ ఉన్నాయి, గతంలో మేము చేసినాము, మేము 2023లో డిఏలు ప్రకటిస్తే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఈ బుద్ధిమంతులే కదా. వీళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే 3 డిఏలు ఉన్నాయో ఆ 3 డిఏలు కూడా ఇన్స్టాల్మెంట్ల ఇచ్చినారు. అదే విధంగా ఇప్పటికీ కానీ జిఎల్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న వాదన ఏంటంటే అప్పులకే పోతున్నాయి, ఇన్స్టాల్మెంట్లకే 6,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల కుప్పగా నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు రవి గారు మీరు ఒక విషయం గమనించారు, ఇక్కడ అప్పులైనాయి అని చెప్పి వాళ్ళు కుంటిసాకు తోటి 31 నెలలు నడిపించారు ప్రభుత్వాన్ని. ఇంకా వాళ్ళు ఇంకేముండదండి, ఇంక 20 నెలలు అయితే కథ వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. ఇప్పుడు అప్పులున్నది కాదు నివేదికనే చెప్పింది. 2,80,000 కోట్లకు తెలంగాణలో అప్పులు చేయబడ్డాయని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఈ 30 నెలలలో వీళ్ళు 4 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిరండి? ఏం చేయనికే చేసిరు? వీళ్ళు ఎంత కడుతున్నారండి?
ఇప్పుడు నెలకు 6,000 కడతామని చెప్పి కాదన్నా, చెప్తున్నారు కదా. వీళ్ళ దగ్గర ఎంత కట్టిరు అన్నోళ్ళు ఎంత అప్పు కట్టిరో కూడా చెప్పాలి కదా. ఇన్స్టాల్మెంట్ ఉన్నదో అన్న కార్తిక్ అన్న నువ్వు మాట్లాడదు. ప్రశ్న అడిగినా నేను ఏమనలే. ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళు కట్టింది 27 నుంచి 28,000 కోట్లే వీళ్ళు కట్టింది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఢిల్లీకి ట్యాక్స్ కడతారు కదా, ఆ ఢిల్లీకి కట్టే కప్పం ఉంటది కదా, ఆ కప్పం కోసం ఇవన్నీ డ్రామాలు అంతా ఆట ఆడాలి, ఇదంతా మసిపూసి మారడికాయ చేయాలి, మైకుల ముందర పోయి కానీ మాట్లాడాలి. ఇప్పుడు చెప్పాలి జిఎల్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రమాద బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అయితే మాత్రం ఉద్యోగులకు మేలు చేస్తుందా మేలు చేయదా? ఒక విషయం నేను ఏమంటున్నా, బీమా ఎందుకు చేసిరని మేము అడుగుతలేము. దానికి నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు చెప్పాలి కదా. ఇప్పుడు అన్న ఏమన్నాడు, మీరు చదివితే తెలుస్తుంది అని అన్నాడు. ఫస్ట్ మీరు ఉద్యోగస్తులకు ఇవ్వండి, వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు చదివినాక వాళ్ళకి కావాలన్నా వద్దా వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు మీ అంతలో మీరు డిసైడ్ చేసుకొని ఏసీ రూమ్ లో కూర్చొని మీరు డిసైడ్ చేసుకొని ఇస్తే కాదు కదా. మీరు ఏవైతే మార్గదర్శకాలు చేయాలనుకుంటున్నారో దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, దానివల్ల జరిగేటువంటి ఉపయోగాలను మొత్తము మీరు ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆమోదం తర్వాత మీరు ఇవ్వాలి కదా. మీ అంతలో మీరు ఇచ్చిన తర్వాత ఇగో మేము ఇచ్చినాము, మీరు దీన్ని మేము అమలు చేస్తున్నాం, మీరు యాక్సెప్ట్ చేయకపోతే వేరే తీరుగుంటుందని కథ వేరే తీరుగుంటుందని చెప్తే ఎట్లా? మీరు దానికి నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చిరండి. ఇదంతా ఏంటంటే ఇలా వరంగల్, ఖమ్మంలా, రేపు జిహెచ్ఎంసీలా ఏవైతే మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయో, గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో కొత్త డ్రామా తయారు చేయాలి. ఇందాక మా సోదరుడు మాట్లాడు మూసీ గురించి మాట్లాడు అన్న, మూసీ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు చెప్తున్నానంటే మూసీ గురించి రాలేదండి, ప్రస్తావన రాలా. మూసీ గురించి ఎవరు మాట్లాడారు? రైట్, ఎవరు మాట్లాడారు మూసీ గురించి? రైట్. చెప్తున్నా ఎవరు మాట్లాడలే మూసీ గురించి. మూసీ గురించి ఎవరు మాట్లాడలే అన్న. అయితే ఒక విషయం సార్, గతంలో ధనిక రాష్ట్రానికి పాలకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే అప్పుల రాష్ట్రానికి పాలకుడు రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? గతంలో మళ్ళీ చెప్తున్నా మీకు, గతంలో ధనిక రాష్ట్రానికి పాలకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే ఈ రోజు అప్పుల రాష్ట్రానికి పాలకుడు రేవంత్ అన్న. సార్, మీ హయాంలో మీరు ఏమన్నారు? ఇంతకు ముందు ఏదో ఎక్కువ ఫిట్మెంట్ ఇచ్చినాము, 42% అడిగితే ఎక్కువ ఇచ్చినామట. మీ ఎట్లా ఇచ్చారు మీరు? నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటప్పుడు హైదరాబాద్తో కూడినటువంటి ఆదాయం కలిగినటువంటి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఇస్తే మీరు మీ కోటాలో ఇచ్చిండ్రు. అదేం మీది కాదు. అయితే ఇంతకుముందు అన్నగారు ఏదో జీవోలు చెప్తున్నారు 41, 42, 43 అని. అయితే 2014 మీ మేనిఫెస్టోలో జీవో నెంబర్ 36 ప్రకారము 24,000 మంది ఉద్యోగులు, జీవో నెంబర్ 610 ప్రకారము 58,972 మంది ఉద్యోగులు, అంటే టోటల్ అటు ఇటుగా 83,000 మంది ఉద్యోగులకు మేము న్యాయం చేస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పి మీరు 10 ఏళ్ళు ఏం చేశారు సార్? ఒక్కరికన్నా న్యాయం చేసిండ్రా? ఈ రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో హామీలు ఇచ్చేసింది, ప్రజలు గుడ్డిగా నమ్మిరు అంటారు. మీరు ఇయ్యలేదా హామీలు? ఇది మీ మేనిఫెస్టో 2023 మేనిఫెస్టో. ఇది శ్యామిల్ కార్తిక్ గారు, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలి అని చెప్పేసి, గంట పని చేసి ఆదాయం పెరిగితేనే దానిపై మీకు అంటే పిఆర్సీ అవ్వచ్చు లేకపోతే డిఎల్ అవ్వచ్చు అవి ఇస్తామనే విధంగా రేవంత్ రెడ్డి అంటే యాదృచ్ఛికంగా అట్లా ఉద్యోగులను ఒక కొంచెం మేల్కొలిపే విధంగా చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వోద్యోగులు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ యొక్క ప్రయత్నం చేశారనుకోవచ్చా? కాదు సార్. ఇప్పుడు మనం ఏదైనా సరే వినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరాన్ని అటు ఇటు జరిపేస్తే ఆ లైన్కున్న సందర్భమే మారిపోతుంది. మనం వెళ్ళినాము అంటే ఇక్కడ నట్టు అని ఒక పదాన్ని తీసేస్తే మొత్తం సెంటెన్సే మారిపోతుంది. మేము ఏమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే ఏమన్నారు? మీకు పిఆర్సీ ఇచ్చిన టైం ప్రకారం అంటే ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటామో దానికోసం ఏంటి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరగాలి. ఆ ఆదాయం పెంచడానికి నేను 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోలేదు. అట్లాగే మీరు కూడా రాష్ట్ర ఆదాయం పెంచడానికి అవసరమైతే ఒక గంట ఎక్కువ పని చేసైనా సరే ఆదాయాన్ని పెంచాలి అని వారు ఒక మంచి అంటే సోదర భావంతో ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో ఉద్యోగస్తులు కీలక బాధ్యత పోషిస్తారు కాబట్టి ఒక గంట ఎక్కువ పని చేసైనా సరే మనందరము, మీరు నేను అందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్తే దానికి వీళ్ళు ఏమంటున్నారంటే గంట ఎక్కువ పని చేయమన్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు డైవర్షన్ చేయడానికి వీళ్ళు పాల్పడుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన డైవర్షన్ అని చెప్పి ఆరోపణలు చేస్తారు. ఈరోజు బీమా ఇస్తున్నాము అని చెప్పేసరికి
బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. అందుకోసం ఏమంటుందంటే గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇస్తున్నారు అని. మరి మీరేం చేసిరు? గతంలో మీరు చేసినటువంటి మహాత్మక కార్యాలు ఏమున్నాయో నాకు చెప్పాలి. అయితే మేము ఒక మాట చెప్తున్నాం సార్, ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే 15 రోజులు మాత్రమే రాజకీయం చేస్తాము, సాధారణ ఎన్నికలు అంటే 30 రోజులు రాజకీయం చేస్తాము, పార్లమెంట్ ఎన్నికలు అంటే 45 రోజులు మాత్రమే రాజకీయం చేస్తాం. మిగతాదంతా కూడా సంక్షేమం అభివృద్ధిపైనే మా యొక్క దృష్టి కేంద్రీకృతం అవుతుంది తప్ప ఎక్కడ కూడా రాజకీయాలు చేయడానికి ఈరోజు మేము సిద్ధంగా లేము. ఏది చేసినా ప్రజల కోసం, మా ఉద్యోగుల కోసం. ఉద్యోగులు ఏం బయటోళ్ళు గారు, వాళ్ళు మా సోదరులు, మా వాళ్ళు, వాళ్ళ వల్లనే ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళే ప్రభుత్వం. మేము జస్ట్ ఓన్లీ కన్సోలిడేట్ మాత్రమే మేము ఉంటాం. రైట్. జిఎల్ రెడ్డి గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకంటే ఎవరైనా సరే ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి ఒక బీమా కల్పించాలా, ఒక ధీమాతోటే మేము యొక్క కార్యక్రమం చేపట్టారు ముఖ్యమంత్రి దూరదృష్టితోటి. అంతేకాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే ఆదాయం పెంచే విధంగా మనం చేయాలా, అప్పుడు మనం డిఏలు అవ్వచ్చు, పిఆర్సీలు అవ్వచ్చు అమల్లో అవుతూ ఉంటాయి. కానీ ఏదైతే క్యాలెండర్ ప్రకారం ఇచ్చా అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి దాన్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి పూనుకుందని చెప్పేసి కార్తీక్ గారు చెప్తున్నారు. నేను ఏమంటున్నా సార్ అంటే, మా అన్న కార్తీక్ అన్న ఏదైతే మాట్లాడిండో ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అబద్ధం ఏముంది? బీమా ఇస్తామని చెప్పినాము, ఇందులో అబద్ధం ఏముంది? ఒక్కరు అన్న 1.5% కాదు, పైసా కూడా కట్ చేస్తలేము. కాదు, 1.5 పైసా కూడా కట్ చేస్తలేము. గతంలో కేటీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేసిరు, ఒక్క ఇందిరా ఇల్లు కట్టినట్టు చూపిస్తే రాజకీయ సన్యాసం అన్నారు. నేను 4.5 లక్షల ఇల్లు చూపిస్తా, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా బీఆర్ఎస్ పార్టీ? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 1956 నుంచి 13 మంది కాంగ్రెస్ మా పార్టీకి చెందినటువంటి 2014 నుంచి మాట్లాడుకుందాము. మీరు నేను ఇద్దరం కూడా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాము. 56లో ఏం జరిగింది ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పారు? 56లో ఎవరు సాక్ష్యం చెప్పారు? తెలంగాణ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నారా లేదా? 40 రోజులలో పిఆర్సీ అమలు చేస్తామన్నారా? అవును. మరి ఈ పైసలు ఫినాన్షియల్ చూపెట్టకుండా దొంగతనం చేసిన దొంగలు ఎవరు? ఈ దొంగను పట్టుకురండి, పైసలన్నీ వసూలు చేద్దాం. 2014 ముందు 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద మనుషులు ముఖ్యమంత్రులుగా ఉండి తెలంగాణ కొరగబెట్టింది ఏముందన్న? అందుకే కదా నువ్వు నేను ఇద్దరం ఉద్యమం ఎందుకు చేసినాం? పనిలేక చేసినామా? మీరు నేను ఉద్యమం ఎందుకు చేసినామన్నా? పనిలేక చేసినామా? అన్యాయం జరుగుతుందనే కదా చేసింది, అన్యాయం జరుగుతుందనే కదా చేసింది. మరి మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? టీడీపీలో ఏం చేస్తుండే? ఆ రోజు ఎన్టీఆర్ గారు పక్కన కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు ఎందుకు పలికింది? ఆ రోజు వచ్చేది ఉండే. 86లో యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు ఆ రోజు బయటికి రాకుండా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు, మంత్రి పదవి ఇవ్వనందుకు బయటకు ఎందుకు వచ్చిండు? కార్తీక్ గారు ఒక్క నిమిషం చివరిగా కార్తీక్ గారు చెప్పండి, డిఏ అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పటికీ క్లియర్ చేసే అవకాశాలు అనుకోవచ్చు సార్. 100% ఈ రోజు బీమా ఇచ్చే దాంట్లో మళ్ళీ కూడా ఇస్తున్నాం సార్. బీమా ఇవ్వడంలో 1.5% కాదు, 1.5 పైసే కూడా కట్ చేస్తలేము. ₹1 చందా తీసుకుంటలేము. ₹1 ప్రభుత్వ ఖజానా నుంచి ప్రీమియం కట్టకుండా బ్యాంకర్లతో మాట్లాడి మా ఉద్యోగస్తులకు, మా కుటుంబ సభ్యులకు, మా వాళ్లకు బీమా ఇస్తున్నాం. 1.5 నుంచి 3 కోట్ల వరకు బీమాని కల్పించి వారి కుటుంబానికి భద్రత, భరోసాని 2 కల్పించాలనుకున్నాం. ఎందుకంటే జీతం మాత్రం ఇవ్వడమే మా లక్ష్యం కాదు, వాళ్ళకి జీవితం ఇవ్వాలన్నది కూడా మా లక్ష్యం అన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గమనించుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించి ఉద్యోగుల మనోధైర్యాన్ని కోల్పోయేలాగా వీళ్ళు మాటలు ఉండకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రైట్. జిఎల్ రెడ్డి గారు సార్, మేము వీళ్ళు ఏదైతే ఉద్యోగ బీమా ఇచ్చినారో దాన్ని మేమేం వ్యతిరేకిస్తలేదు. సిస్టమేటిక్ ప్రాసెస్ లో ఇవ్వాలి, సరైన మార్గదర్శకాలు ఇవ్వాలి, ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఇస్తే బాగుంటుందని చెప్తున్నాం మేము. ఇవాళ ఉద్యోగ సంఘాలు అడుగుతారు, పిఆర్సీ అడుగుతారు. ఈ పిఆర్సీని మీరు ఎన్ని రోజులలో ఇస్తారో అది చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు మీరు? దానికి నిర్దిష్టమైనటువంటి డేట్ ఎందుకు ఫిక్స్ చేయలేకపోతున్నారు మీరు? డిఏలు ఉన్నాయి, ఇలా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 6 డిఏలు ఎప్పుడు విడుదల చేస్తారో ఎందుకు చెప్తలేరు? రైట్. థ్యాంక్ యూ అండి జిఎల్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే శ్యామిల్ కార్తీక్ గారు, టీపీసీ జనరల్ సెక్రటరీ స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ బీమా నిర్ణయాలు అయితే మాత్రం వాళ్ళకి భవిష్యత్తులో ఒక ధీమాగా ఉండాలనే ఉద్దేశం తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఆ డిఏలు అవ్వచ్చు, పిఆర్సీలు అవ్వచ్చు త్వరగా ఇవ్వాలని చెప్పేసి వక్తలు అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాటి స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.